వాట్ ఈజ్ ఏ సి లైబ్రరీ అండ్ ఐడిబి. లైబ్రరీ ఎక్కడ వచ్చింది? మనము కాన్స్టెంట్స్ చెప్పుకునేటప్పుడు అక్కడ సి టోకెన్స్లో మనము లింకరు సెక్షన్ అట్లా కాల్ చేసుకుంటూ వచ్చాం కదా. ప్రోగ్రామ్ రాసాము, తర్వాత కంపైల్ చేసాము, ఎర్రర్స్ చెక్ చేసాము, తర్వాత మళ్ళీ లింక్ చేసాము. లింకింగ్ సెక్షన్లో లైబ్రరీని కాల్ చేసాము. అంటే కాన్స్టెంట్స్ వాడిన తర్వాత లైబ్రరీని కాల్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఈ లైబ్రరీ అసలు లైబ్రరీ అంటే ఏంటి? లైబ్రరీ ఈజ్ ఏ సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ is collection of variables and functions. సి ప్రోగ్రామ్ ఏంటి? సి ప్రోగ్రామ్ లో మనం ఫస్ట్ వేరియబుల్ రాస్తాము, ఫంక్షన్ రాస్తాము కదా. ఫంక్షన్స్ లేకుండా సి ప్రోగ్రామ్ అనేది అసలు లేదు. మెయిన్ ఫంక్షన్ అనేది దాంట్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సి ప్రోగ్రామ్, సి ఆల్సో కంటైన్స్ functions in the form of library. లైబ్రరీస్ లో ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఏంటి? ఏ లైబ్రరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ హెడర్ ఫైల్స్. లైబ్రరీ ఏంటి? హెడర్ ఫైల్స్ ఎక్కడ యూజ్ చేస్తాము? హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ సింబల్ స్టూడియో డాట్ హెచ్ అని ఉన్నాం కదా. డాట్ హెచ్ అనే అవి లైబ్రరీ ఫైల్స్ అనమాట. ఆ లైబ్రరీ ఫైల్స్ చూపిస్తాను ఇప్పుడు. ఉండండి. సి లైబ్రరీ హ్యాస్ డివైడెడ్ ఇంటూ సమ్ హెడర్ ఫైల్స్. సమ్ హెడర్ ఫైల్స్ గా సి లైబ్రరీని డివైడ్ చేశారు. ఎలాగా చూడండి. ఇలా సి ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఇది ఒక లైబ్రరీ. ఓకేనా? లైబ్రరీలో ఫస్ట్ ఏంటి? స్టూడియో డాట్ stdio డాట్ హెచ్. ఓకే, కోనియో డాట్ హెచ్. తర్వాత స్ట్రింగ్ డాట్ హెచ్. తర్వాత మ్యాథ్ డాట్ హెచ్. ఓకేనా? ఈ 4 హెడర్ ఫైల్స్ ఉన్నాయి కదా. ఈ హెడర్ ఫైల్స్ ఇలా ఎందుకు మనం డివైడ్ చేసాము? అసలు మనకి సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏంటి? సి ప్రోగ్రామ్లో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి. సి ప్రోగ్రామ్ రాస్తున్నాం. సి ప్రోగ్రామ్ రాసినప్పుడు అది ఎక్కడికి వెళ్ళి సేవ్ అవుద్ది? హార్డ్ డిస్క్లో సేవ్ అవుద్ది. అవునా? హార్డ్ డిస్క్లో ఎక్కడ సేవ్ అవుద్ది? డ్రైవ్స్లో ఎక్కడ సేవ్ అవుతుంది? మళ్ళీ మనం పెట్టిన ఫోల్డర్స్లో ఉంటుంది. ఫోల్డర్స్లో ఎక్కడ సేవ్ అవుతుంది? మళ్ళీ దీనికి ఒక ఫైల్ నేమ్ ఇస్తాము. అవునా? ఫైల్ నేమ్ ఇస్తాం కదా. ఏంటి? హార్డ్ డిస్క్లో, డ్రైవ్స్లో, ఫోల్డర్స్లో, ఫైల్లో. ఎందుకు మనం ఇంత ప్రాసెస్లో చేసుకున్నామంటే, మనం ఇప్పుడు హార్డ్ డిస్క్లో వేసేసాను. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పిల్లల డేటా ఉంది. ఆ డేటా అంతా హార్డ్ డిస్క్లో వేసేసాను. ఫైండ్ చేయాలనుకుంటే ఇప్పటికి 23 బ్యాచెస్ అయినాయి. 23 బ్యాచెస్ నేను ఇలా నార్మల్గా వేసేసాను. ఏ పిల్లోడి పేరు ఎక్కడ తీయాలి? నేను అది తీయాలంటే కాంప్లికేటెడ్ కదా. అప్పుడు నేను ఏం చేస్తాను? హార్డ్ డిస్క్లో నుంచి డ్రైవ్లోకి వచ్చి డ్రైవ్స్లో ఏముంటాయి? సి డ్రైవ్, డి డ్రైవ్,
సి డి ఈ ఇలా డ్రైవ్స్ ఉంటాయి. ఎందుకు మనం డ్రైవ్స్ చేసుకుంటాము? సి డ్రైవ్లో ఒకవేళ బ్లాక్ అయిపోయింది అనుకోండి, సిస్టమ్ బ్లాక్ అయింది, అప్పుడు క్రాష్ అయిపోయింది. సిస్టమ్ క్రాష్ అయినప్పుడు సి బ్లాక్లోకి మనకి వస్తా రాదు. సి డ్రైవ్లో ఉన్న డేటా ఏది మనకి రాదు. డిలో ఈలో ఉన్న డేటాని మనము రీకలెక్ట్ చేసుకోవచ్చు. అందుకని డి డ్రైవ్స్ మార్చుకుంటాము. డ్రైవ్స్లో మళ్ళీ ఫోల్డర్స్ ఎందుకు? ఇప్పుడు నేను ఏం చేశాను, 23 బ్యాచ్ ఉంది. 23 బ్యాచ్లో 9:30కి, 11 o'clockకి, 12:30కి, 3కి, 4:30కి ఇలా బ్యాచ్లు ఉన్నాయి. 23 అనే ఒక ఫోల్డర్ పెట్టాను. ఆ ఫోల్డర్లో దానికి సంబంధించిన 9:30ది, 12:30ది, 3ది అలా బ్యాచెస్ సపరేట్ చేసి పెట్టుకుంటాను. ఆ బ్యాచెస్లో మళ్ళీ అక్కడ ఫోల్డర్స్లో మళ్ళీ ఫైల్ ఏంటి మనకి జస్ట్ ఫోల్డర్ కాదు కదా. ఫోల్డర్లో మనము చాలా ఫోల్డర్స్ వేసుకోవచ్చు, ఫైల్స్ వేసుకోవచ్చు. కానీ ఫైల్లో డేటా మాత్రమే మనము రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి డేటా వస్తుంది, ఓకేనా? డేటా వస్తుంది. అలా ఇప్పుడు ఇవి హెడర్ ఫైల్స్ని మనము ఇలా డివైడ్ చేసాము కదా. ఎందుకు డివైడ్ చేసామంటే ఈజీ ప్రాసెస్ కోసం మనము హెడర్ ఫైల్స్ని డివైడ్ చేసాము. హెడర్ ఫైల్స్లో stdio.h అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్. ఇది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్, ఓకేనా? conio.h అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్, ఓకేనా? స్ట్రింగ్ వచ్చేసి మనకి స్ట్రింగ్ తెలుసు కదా. మనం స్ట్రింగ్స్ ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనము కాల్ చేయడానికి స్ట్రింగ్ ని యూజ్ చేస్తాము. స్ట్రింగ్ ఏంటి, డబుల్ కోట్స్ లో రిప్రజెంట్ చేస్తే స్ట్రింగ్ వస్తుంది. ఆ స్ట్రింగ్ కి సంబంధించిన హెడర్ ఫైల్స్ ఇక్కడ ఉంటాయి. మ్యాథమెటికల్ కి సంబంధించిన ప్రతి ఆపరేషన్ ని దాన్ని కాల్ చేయాలంటే, ఆ ఆపరేషన్స్ అన్ని మనం కాల్ చేసుకోవాలంటే ఈ హెడర్ ఫైల్ ని కాల్ చేయాలి. ఇప్పుడు చూడండి, స్టూడియోలో వచ్చేసి stdioలో వచ్చేసి printf ఇది అవుట్పుట్ ఫంక్షన్. scanf వచ్చేసి ఇన్పుట్ ఫంక్షన్. నెక్స్ట్ కన్సోల్ చేస్తున్నాం కదా. అంటే కన్సోల్ చేయడంలో ఫస్ట్ ఏం చేస్తాము, స్క్రీన్ ఉంటుంది కదా, స్క్రీన్ ని క్లియర్ చేస్తామంట. స్క్రీన్ ని క్లియర్ చేయడాన్ని CLR స్క్రీన్ ని క్లియర్ చేయడానికి కన్సోల్ ని వాడతాము. ఇంకా గెట్ క్యార్ అనమాట. ch అంటే క్యారెక్టర్, ఓకే? get ఇంతవరకు ఇది. స్ట్రింగ్ వచ్చేసి ఓకే, స్ట్రింగ్ ఏంటి, స్ట్రింగ్ లెంత్ మనము strlen అంటే ఇప్పుడు ఏంటి, ఈ స్ట్రింగ్ లెంత్ లో వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనము రిప్రజెంట్ చేసాము. ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంత లెంత్ ఉంది అంటే, హలో అన్నాను, హలో అనేసరికి HELLO అంటే 5 ఉంది. దాని క్యారెక్టర్స్ 5, దాని లెంత్ ఎంత 5 అనేసి మెన్షన్ చేసుకుంటాం. అలా మెన్షన్ చేయడానికి స్ట్రింగ్ లెంత్ ఇస్తాం, ఓకే? నెక్స్ట్ strcat స్ట్రింగ్ క్యాట్, ఓకేనా? స్ట్రింగ్ క్యాట్ అనేసరికి ఇదేంటి, ఇప్పుడు మనం హలో వర్డ్ అన్నాం. రెండింటిని ఇవన్నీ హలో అనేదానికి వర్డ్ అనేదానికి వైట్ స్పేస్ ఉంది మధ్యలో. ఈ రెండింటిని కౌంట్ చేసి మనకి ఇవ్వడానికి స్ట్రింగ్ క్యాట్ ని వాడతాం అనమాట. నెక్స్ట్ స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ రివర్స్. ఒక స్ట్రింగ్ రాసాము, ఒక పదాన్ని రాసాము, హలో అని రాసాము. దాన్ని వెనక నుంచి చదవాలి, ఈ దగ్గర నుంచి చదవాలన్నమాట. హలో అంటే ఓ వచ్చింది కదా, ఫస్ట్ OLLEH అని రావాలి కదా. అలా వెనక నుంచి చదవడానికి స్ట్రింగ్ రివర్స్ ని రాస్తాం అనమాట. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి అబ్సల్యూట్ వాల్యూ కావాలంటే ఎగ్జాక్ట్ గా ఇదే వాల్యూ కావాలి, మనకి ఇంత వాల్యూ వస్తుంది, ఇంతే కావాలి అనుకున్నాం అనుకో, ABS బ్రాకెట్. నెక్స్ట్ ర్యాండమ్ వాల్యూ కావాలి అంటే మీకు ఇప్పుడు 2 రాసాము, 4 లేకపోతే 5 అట్లా ర్యాండమ్ వాల్యూస్ కావాల్సి వచ్చినప్పుడు
ఓకే. నెక్స్ట్ ఏంటి, పవర్. పవర్ స్క్వేర్ రూట్, ఇలా మ్యాథ్స్ కి సంబంధించిన లైబ్రరీస్ ఇవి. ఇలా లైబ్రరీస్ రాస్తాం అనమాట. ఈ లైబ్రరీస్ అండి ఈచ్ హెడర్ ఫైల్ ఈజ్ యూజ్ టు స్టోర్ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఫంక్షన్స్. రిలేటెడ్ ఫంక్షన్స్ ని స్టోర్ చేయడానికి హెడర్ ఫైల్స్ ని వాడతాము. ఇప్పుడు STDIO వచ్చి ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ ని స్టోర్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి కన్సోల్ చేస్తుంది, అంటే స్క్రీన్ ని క్లియర్ చేస్తుంది, ప్లస్ గెట్ క్యార్ కూడా ఇస్తుంది మనకి. స్ట్రింగ్ వచ్చేసరికి స్ట్రింగ్ కి సంబంధించిన ఫంక్షన్స్ అన్ని అది స్టోర్ చేసుకుంటుంది ఆ హెడర్ ఫైల్. మ్యాథ్ కి వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్ కి సంబంధించిన ప్రతి ఆపరేషన్ ని స్టోర్ చేసుకుంటుంది. ఈ హెడర్ ఫైల్స్ లైబ్రరీస్ ఎందుకు వాడతాము, హెడర్ ఫైల్స్ ని స్టోర్ చేసుకొని మనము రీయూజ్ చేసుకోవడానికి వాడతాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లైబ్రరీ అయిపోయింది. లైబ్రరీ అయిపోయినాక నెక్స్ట్ ఏంటి, IDE ఉంది. IDE అంటే ఫస్ట్ IDE ఫుల్ ఫామ్ రాసుకుందాం చూడండి. IDE ఏంటి, సి ప్రోగ్రామ్ ని మనము రాయాలంటే ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఎన్విరాన్మెంట్ కావాలంటే IDE ఎన్విరాన్మెంట్ ఈజీగా ఉంటుంది. ఎందుకు, టర్బోసి వాడే వాళ్ళకి IDE ఎన్విరాన్మెంట్ ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, IDE అనగానే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట IDE. ఇట్ ఈజ్ ఏంటి, దీన్ని ఎక్కడెక్కడ వాడతాము, ఈ IDEని ఎక్కడెక్కడ వాడతామంటే విండోస్లో వాడతాము. విండోస్, లినక్స్, ఇంకా మ్యాక్లో కూడా వాడతాము. ఈ ఎన్విరాన్మెంట్ని C++ ప్రోగ్రామ్స్ వాడడానికి ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్ వచ్చేసి బ్లూ స్క్రీన్ లో ఉంటుంది. IDE స్క్రీన్ వచ్చేసి ఏముంటుంది, బ్లూ స్క్రీన్ లో ఉంటుంది. ఓకే. బ్లూ స్క్రీన్ లో ఈ ఎన్విరాన్మెంట్ ని మనము, మీకు టర్బోసి తెలుసా, అంతకుముందు చూస్తుంటారు. టర్బోసిని చూసినప్పుడు ఆ టర్బోసి బ్లూ కలర్ లోనే ఉంటుంది కదా, మనం రన్ చేసినప్పుడే కదా అది మనకి బ్లాక్ కలర్ లో వచ్చేది. ఈ IDE ఎన్విరాన్మెంట్స్ వచ్చేసి ఉందండి. IDE ఎన్విరాన్మెంట్స్ తీసుకుందాం చూడండి. ఇలా డివైడ్ చేసుకున్నాము. డివైడ్ చేసుకున్నాక ఇది బ్లూ స్క్రీన్, ఇంకొకటి బ్లాక్ స్క్రీన్. బ్లూ స్క్రీన్, బ్లాక్ స్క్రీన్ రెండు ఉన్నాయి కదా. బ్లూ స్క్రీన్ లో ఫస్ట్ ఏం రాస్తాము, రైట్ ఏ ప్రోగ్రామ్. దీనికి ఏం చేస్తాము, పేరు పెడతాము. పేరు ఎలా పెడతాము, నేమ్ పెట్టేసి .c అని పెడతాం. ఓకేనా. C అని పెట్టినాక దీన్ని మనం ఏం చేస్తాము, సేవ్ చేస్తాము కదా. సేవ్ చేసేటప్పుడు దీనికి F2 అనేది షార్ట్ కట్ కీ. ఓకేనా. F2 అనేది షార్ట్ కట్ కీ. నెక్స్ట్ ఏంటి, కంపైల్ చేస్తాము. దీన్ని కంపైల్ చేస్తాము. కంపైల్ కి షార్ట్ కట్ కీ ఏంటి, Alt F9. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇది కంపైల్ చేసిన తర్వాత రన్ చేస్తాం కదా, రన్ చేస్తాం. రన్ కి షార్ట్ కట్ కి Ctrl F9.
ఓకే, నెక్స్ట్ ఏంటి, కంపైల్ చేసినప్పుడు ఇక్కడికి వస్తాము, బ్లాక్ స్క్రీన్కి. రన్ చేసాం కదా, కంపైల్ చేసేసాము, కంపైల్ చేసినాక రన్కి వస్తాం. రన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇది బ్లాక్ స్క్రీన్ అనేది ఎప్పుడైతే మనం బ్లూ స్క్రీన్లో నుంచి రన్కి వచ్చేసామో అప్పుడు బ్లాక్ స్క్రీన్ అనేది మ్యాక్సిమైజ్ అవుద్ది ఫస్ట్. ఓకే, ఆ తర్వాత ఈ బ్లాక్ స్క్రీన్ అనేది మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఇస్తుంది. ఏంటి దీని షార్ట్ కట్ ఏంటి, Alt F5. ఇన్పుట్ అవుట్పుట్ ఏంటి, మనకు అవుట్పుటే కదా రన్ చేసినాక రావాల్సింది. సమ్ టైమ్స్ మనము స్కాన్ఎఫ్ రాస్తాము, ఇన్పుట్ వాల్యూని మనము ఇవ్వాలి. ఇన్పుట్ వాల్యూని ఇవ్వాలంటే మనకి బ్లాక్ స్క్రీన్ మ్యాక్సిమైజ్ అవ్వాలన్నమాట. బ్లూ స్క్రీన్ మనకు వచ్చిందంటే బ్లాక్ స్క్రీన్ మినిమైజ్ అవుద్ది, బ్లాక్ స్క్రీన్ వచ్చిందంటే బ్లూ స్క్రీన్ మినిమైజ్ అయిపోద్ది. ఓకేనా, అప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వడానికి Alt + F5 అనేది దీన్ని మనకు అవుట్పుట్ ఇవ్వడానికి షార్ట్ కట్ కీ అనమాట. ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ ఏం మినిమైజ్ అయ్యింది అనుకోండి, బ్లాక్ స్క్రీన్ మినిమైజ్ అయితే బ్లూ స్క్రీన్ యాక్టివ్ అయింది. ఇక్కడ మనకి ఐడీలు డిఫరెంట్ ఐడీలు ఉన్నాయి. ఏం ఐడీలు, ఫస్ట్ టర్బోసీ ఉంది. టర్బోసీ కాకుండా మనకి కోడ్ బ్లాక్స్, డెవ్సీ, నెక్స్ట్ ఎక్లిప్స్, ఇంకా ఏమున్నాయి, ఇంకేముందమ్మా, విజువల్ స్టూడియో కోడ్ అంట. వీటన్నిటిలో మనము ఈ ఎన్విరాన్మెంట్ అన్నిటిలో మనము సి లాంగ్వేజ్ని రాసుకోవచ్చు. సి లాంగ్వేజ్ని ఎక్కువ కోడ్ బ్లాక్స్ వాడుతున్నాము. ఇప్పుడు టర్బో సి తర్వాత వాడుతున్నది ఏంటి, కోడ్ బ్లాక్స్. ఎక్లిప్స్ వచ్చేసి జావా కోసం ఎక్లిప్స్ ఎక్కువ వాడుతున్నాము. జావా ప్రోగ్రామ్ అనేది దీంట్లో బాగా వస్తుంది. కానీ C++ అన్నీ దీంట్లో వీటన్నిటిలో సపోర్ట్ చేస్తాయి అన్నమాట. విండో లినక్స్, మ్యాక్, ఇవన్నీ ఏంటి, ఈ మూడేంటి, ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినవి కదా. ఈ అసలు సి లాంగ్వేజ్ బిల్డ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేసినందుకు సి లాంగ్వేజ్ని డెవలప్మెంట్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేసాము. ఈ మూడిట్లో సి లాంగ్వేజ్ అనేది ఈజీగా వస్తుంది. కానీ సి లాంగ్వేజ్ అనేది చాలా డిఫికల్ట్. సి ఈజ్ వెరీ డిఫికల్ట్. సి డిఫికల్ట్ కాబట్టి మనము ఎన్విరాన్మెంట్స్లో మనము ఒక లైబ్రరీని క్రియేట్ చేసుకుని దాంట్లో stdio.h మ్యాథ్ సింగ్ కోనియా అనేసి రాసుకున్నాం కదా. ఎందుకు రాసుకున్నామంటే సిని డెవలప్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకని ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసాము, లైబ్రరీస్ రాసుకున్నాము, ఐడి ఎన్విరాన్మెంట్ కూడా మనకి వచ్చింది. ఓకేనా.